ఇన్ని రోజులు తెలంగాణ మొత్తం తిరిగి ఇక్కడ అందాలు చూసి పరిశానైన అందగత్తెలకు ఇప్పుడు అస్సలు ఘట్టం వచ్చింది. మన రాష్ట్రం అందాలు చూసినోళ్ళు ఇప్పుడు వాళ్ళ అందాలతోని పోటీ పడబోతున్నారు. ఎవరు ఎక్కువ అందంగా ఉన్నారు, అందంతో పాటు ఎవలకు మంచి మనసున్నది అనే పరీక్షలు మొదలైన ఇప్పుడే 72వ మిస్ వరల్డ్ ఎవలన్న దేలాలనంటే ఒకరు పోటీ పడే ఘట్టం షురువైంది. మంగళవారం నాడు హైదరాబాద్లో ఉన్న టీ హబ్ సెంటర్లో ఈ పోటీలు జరుగుతున్నాయి. నేనే అందరికంటే ఎక్కువ అందగత్తనంటే లేదు నేనే ముద్దుగుమని అన్నట్టు వాళ్ళ అందాన్ని చూపెట్టి మార్కులు కొట్టేసే పోటీలకు రిబ్బన కత్తిరిచ్చిండ్రు. ఈ పోటీలో పాల్గొన్నోళ్ళు వాళ్ళ మనసులున్న ఆలోచనలు బయటికి చెప్తారు. వాళ్ళు చేసిన పనులు, చెయ్యబోయే పనులు, వాళ్ళకి ఏది ఇష్టము, ఎందుకు ఇష్టం చెప్పే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. 120కి ఎక్కువ దేశాల నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మలను 2 గ్రూపుల కింద వేరు చేసి పోటీలు పెడుతున్నారు. 20వ తారీఖున అమెరికా, ఆఫ్రికా ఖండాల దేశాలను, 21వ తారీఖున ఆసియా, ఐరోపా ఖండాల దేశాలకు పోటీలు ఉంటాయి. ఈ పోటీలో బ్యూటీ విత్ ఏ పర్పస్ అనే దాని మీద పోటీ ఉంటుంది. అంటే అందంతోని ఈ దునియాకు ఏం మేలు చేస్తారు, ఎట్లా చేస్తారు, స్వచ్ఛంద సంస్థలు నడుపుడు, సంఘాలు పెట్టి ఆడోళ్ళ శక్తిని ప్రపంచానికి తెలుపుడు అనే దాని మీద వాళ్ళ ఆలోచనలు వంచుకోవచ్చు అన్నట్టు. అట్లనే మెరుగైన సమాజం కోసం ఎట్లా పని చేస్తారనేది చెప్తారు అన్నట్టు. ఆ చెప్పుడు కూడా అందరికీ నచ్చేటట్టు, మార్కులు వేసేటోళ్ళను మెప్పించేటట్టు ఉండాలన్నట. ఆఖరికి అందమైన భామల తెలివితేటలు ఎట్లున్నాయి, తోటి మనుషులకు ఆపదొస్తే ఎట్లా ఆదుకుంటారు, జాలి గుణం ఎట్లున్నది, ఈ దునియా గురించి వాళ్ళకి ఏం తెలుసు, ఈ భూమిని ఎట్లా కాపాడుకోవాలి అనే చాలా ముచ్చట్ల మీద ప్రశ్నలు అడుగుడు, దానికి చెప్పుడు అనేటివి ఉంటాయట. దాంట్లో ఎవరు మంచిగా చెప్తే, ఎవరు మంచి మనసు కలిగి ఉంటే వాళ్ళే మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకుంటారట. అంటే మిస్ వరల్డ్ అనేది ఒక్క కనిపించే అందమే కాదు, కనిపించని అందం, అనుకువ, మాటకారితనం, మెప్పించే గుణం, జాలిపడేతనం, సమాజాన్ని ప్రేమించే గుణం, ఇట్లాంటి అన్నిటిని పరీక్షిస్తారన్నట్టు. మరి చూడాలి ఎవరు ఈసారి మిస్ వరల్డ్ కిరీటాన్ని నెత్తి మీద తెచ్చుకుంటారు. మూలకేసిన మాస్కులు, శానిటైజర్ డబ్బాలు అన్ని తీయుర్రిగా. ఇన్నొద్దులు రాసుకొని పూసుకొని కలిసి తిరిగింది చాలు గాని ఇప్పటి సంది దూరం బాటి యుర్రి. ఆగరు, ఏం పుట్టిందిరా ఈ పిల్లకి గిట్లా మాట్లాడుతుంది అని చూస్తురా. ఆవు మళ్ళా పోయిందనుకున్న మహమ్మారి ఐఎమ్ బ్యాక్ అని వచ్చేసింది. దానివల్ల 3 ఏండ్లు బాధపడ్డా కళ్ళు ఒరవలేనట్టునే కావచ్చు. అందుకే మళ్ళీ వచ్చి పాడైంది కదా. మంచిగినుర్రి, దగ్గినా తుమ్మినా చేతులు అడ్డం పెట్టుకోర్రి, ఎంబటెంబటే చేతులకు శానిటైజర్లు రాసుకోర్రి. తినేటప్పుడు తప్పితే మూతికెళ్ళి మాస్కులు తీయకుర్రి, మందిలు ఎక్కువసేపు ఉండకుర్రి, దోస్తుల్లో తెలిసినోళ్ళు కలిసిరు కదా అని కావలించుకొని షేక్ హ్యాండ్లు ఇయ్యకుర్రి. ఏమున్నా దూరంకి వెళ్ళే చూసి నవ్వి హాయ్ బాయిలు చెప్పుర్రి. టైం దొరికింది కదా అని కూర్చొని మీటింగ్లు పెట్టుడు, ఒక్కతాన్ని తినుడు, ఒకళ్ళకొగలు తినిపించుకునుడు, ఒకళ్ళు వాడిన శంషలు వాడుడు అన్ని బంద్ పెట్టుర్రిగా. ఎందుకు అనుకుంటురు, మనందరి చుట్టం కరోనా మేడము మళ్ళా ఎంట్రీ ఇచ్చేసింది. 3 అంటే 3 ఏండ్లు గజగజ వణికిపిచ్చింది ఆ మహమ్మారి కరోనా వైరస్. తుమ్మినా దగ్గినా ఆఖరికి ఒగల చెయ్యి ఒగల కానుకున్నా కూడా సర్రని దాకిపోయింది అడ్డమైన బీమారి. యావత్ ప్రపంచాన్ని వణికిచ్చి లచ్చల పానలు బలిగొన్నది. కాలం మారుతున్న కొద్దీ ఆ దేవుని దయ వల్ల డాక్టర్ల పుణ్యమాని మెల్లమెల్లగా 3 ఏండ్లకు బయటపడ్డాం ఆ కరోనా నుంచి. మళ్ళీ మున్పట్లెక్కనే అన్ని పనులు సాగుతున్నాయని నిమ్మలం అయ్యే లోపే ఐఆమ్ బ్యాక్ అని వచ్చేసింది. కరోనా ఈసారి ఒక్కతే రాకుండా సోపతికి 2 కొత్త వైరస్లు తోలుకొస్తుంది. అంటే ఈ తాప కోవిడ్తోని అడినో వైరస్, రైనో వైరస్లు పలకరిస్తాయట. ఇప్పటికే కేరళలో 69 కేసులు, మహారాష్ట్రలో 44, తమిళనాడులో 34 కేసులు రికార్డ్ అయినాయి. ఇది దినం పెరిగి 100,000 వేలకు కూడా చేరొచ్చి కేసులు. కాబట్టి మేము చెప్పిన జాగ్రత్తలు వాటిచ్చి పైలంగుండుర్రి.